హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మసాలాస్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి, ఈ మసాలా కర్రీస్కి యూజ్ అవుతాయి అని చెప్పినాను కదా. అంటే అవి ఎట్లా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ మా మమ్మీ జీలకర్ర ఫ్రై చేస్తుంది. ఇట్లా అంటే మసాలాస్ అన్నిటిని మా మమ్మీ లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ ఫ్రై చేసుకుంటుంది. ఇవేమో మెంతులు, ఆవాలు అండ్ మెంతులు. ఎందుకంటే మనకి తొక్కులు పచ్చళ్ళు చేసుకుంటే ఆవపొడి మెంతిపొడి వేస్తారంటారు కదా, సో అందుకు ఇవి. మిగతావన్నీ మనం మసాలా కర్రీస్లో యూజ్ చేసేటివే. కానీ చాలా మందికి నాకు తెలిసి ఇట్లా ఫ్రై చేసి పెట్టుకుంటే పురుగు వస్తుంది ఏమో అని అనుకుంటారు, కొంతమందికి వస్తుంది కూడా. కానీ మా మమ్మీ ఈ మెథడ్లో పురుగు రాదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మనం మసాలాస్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవద్దు. ఇది జస్ట్ మా మమ్మీ 15 డేస్కి ఒకసారి చేస్తుంది. అంటే ఓన్లీ 15 డేస్లో ఇవన్నీ ఫినిష్ చేసేస్తుంది అనమాట. మసాలా కర్రీస్లో వేస్తుంది. సో మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా చేసుకుంటుంది అది. సో ఇక్కడ ఏంటంటే మా మమ్మీ పల్లీలని స్పెషల్గా ఫ్రై చేసి పొట్టు ఉంటుంది కదా తీసేస్తుంది, తీసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో ఇవి ఆ మసాలాస్ అన్నీ. వీటితో కర్రీ ఎట్లా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తప్పకుండా మర్చిపోకుండా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.